క్రైస్తవులకి లక్షణాలలో కానీ బుద్ధుల్లో కానీ తేడా ఉండాలా? ఇద్దరు ఒకలాగే ఉండాలా? ఎంతమంది ఒప్పుకుంటారు? వాటికి తేడా ఉండాలా? ఉండాలి. మరి ఈనాడు చాలా మంది లోకస్తుల వలె ప్రవర్తిస్తున్నారు. క్రైస్తవులైన తర్వాత కూడా, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారు కూడా, దేవుని పిల్లలు అనుసరించవలసినటువంటి, నెరవేర్చవలసినటువంటి, చెయ్యవలసినటువంటి వాటిని పరిశుద్ధ గ్రంథంలో చాలా వివరించారు. ఈరోజు సోదరులు చదివినటువంటి లేఖన భాగం రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం నుండి క్రైస్తవ జీవితం యొక్క మార్పు, క్రైస్తవులు ఎలా ఉండాలో కొన్ని లక్షణాలను అక్కడ తెలియజేశాడు. అయితే ఈరోజు నేను అక్కడ చెప్పబడిన వాటిలో ఒకే ఒక లక్షణం గురించి చెప్పబోతున్నాను మీకు. ఈరోజు ఈ ఒక్క లక్షణము లోపించడం చేత తల్లికి పిల్లకి పడడం లేదు, భర్తకి భార్యకి పడడం లేదు, అక్కకి చెల్లికి పడడం లేదు, అన్నకి తమ్ముడికి పడడం లేదు, అలాగనే సువార్థికునికి సంఘ బిడ్డలకి ఒక్కొక్కసారి కుదరడం లేదు. అందుకనే అపోస్తలుడైన పౌలు రోమా పత్రిక రాస్తూ, రోమీయులకు ఈ ఉత్తరం రాస్తూ, మీలో ఈ లక్షణం ఖచ్చితంగా ఉండాలి అని ఒక లక్షణం గురించి రాస్తున్నాడు. ఆ లక్షణం లేనటువంటి వారు ఈరోజు సమాజంలో చాలా మంది ఉన్నారు. సమాజంలో ఉన్నంత మాత్రం చేత మనకేమీ ఇబ్బంది కాదు, కానీ దేవుని పిల్లలైనటువంటి క్రైస్తవుల్లో కూడా ఆ లక్షణం లేకపోతే దేవుడు సహించడు. ఎందుకంటే ఆ లక్షణం ఉండాలని దేవుడే కోరుకుంటున్నాడు. ఆ లక్షణం ఏంటి అని అంటే, దాని గురించి ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటి అని అంటే, ఏమా చదివారా? నాలో ఉంది అన్నవాడు ఎవరు చేయలేకపోతే అయ్యో, అందుకని మేము ఫస్ట్ ప్రశ్న వేశాను, మనం ఎవరం? దేవుని పిల్లలం. మరి దేవుని పిల్లలైనటువంటి వారికి ఏ లక్షణం ఉండాలి? ఓర్పుకి పర్యాయ పదాలు ఏంటంటే టీచర్ గారు, లెక్చరర్ అనాలనుకో, టీచర్ గారు కాదు. పర్యాయ పదాలు ఏంటండి? సహనం, తగ్గించుకోవడం, బాగా పల్లెటూరు భాష భరించడం, ఇంకొక మాట ఓర్మి, ఓర్పు, ఓర్మి. మళ్ళీ ఓదార్చుడు అంటే అది మళ్ళీ వేరు. ఓర్పు అనేది వ్యక్తిగతం, ఓదార్చడం అనేది మరొకరి కొరకు చేసేది. కాబట్టి ఈరోజు మీతో నేను మాట్లాడబోతున్నది సంఘానికి ఉండవలసినటువంటిది, లేకపోతే ఒక క్రైస్తవుడికి ఉండవలసినటువంటి లక్షణం. అసలు ఓర్పు గురించి ఏమన్నా పాఠం ఉందంటారా బైబిల్లో? అమ్మ, క్రైస్తవుడికి అవసరమైన ఓర్పు. ఒక తల్లి తన బిడ్డ ఎడల ఓర్పు లేకపోతే బిడ్డను పెంచలేదండి, అవునా? ఒక తల్లి బిడ్డ ఎడల ఓర్పు లేకపోతే బిడ్డను పెంచలేదు. ఒక భార్యకు తన సంసారంలో ఓర్పు లేకపోతే ఆ సంసారం ముందుకి నడవదు. ఒక యజమానుడి దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక పనివాడు యజమానుడి ఎడల ఓర్పు కలిగి లేకపోతే వారిద్దరి మధ్యన ఆ పని కొనసాగదు. ఒక అధిపతి తాను పరిపాలించే ప్రజల ఎడల ఓర్పు కలిగి లేకపోతే, ఎవడో ఏదో అన్నాడని ఓర్పు కలిగి లేకపోతే ఆ ప్రభుత్వం ముందుకి కొనసాగదు. ఎవరెవరో ఏదో అన్న మాటలను బట్టి అధికారులు
సైనిక అధికారులు ఓర్పు కలిగి లేకపోతే సరిహద్దుల్లో యుద్ధాలు జరిగిపోతాయి. కాబట్టి ఎవరైనా సుఖశాంతులతో నివసించాలన్నా, ఎవరైనా సంతోషంగా ఉండాలి అన్నా ఈ లక్షణం చాలా అవసరమై ఉంది. కాబట్టి రోమన్ నెంబర్ 1లో ఓర్పు కలిగి ఉండుడని దేవుని ఆజ్ఞ. ఓర్పు కలిగి ఉండుడని దేవుడు ఏమన్నా చెప్పాడా? మనకి దేవుని ఆజ్ఞ ఉందా? నెంబర్ 1లో ఈ మాట మనం చూస్తున్నాం. అపోస్తలుడు పౌలు యవనస్తుడైనటువంటి తిమోతికి వ్రాస్తూ 1 తిమోతి 6వ అధ్యాయం 11వ వచనంలో ఉన్నటువంటి మాట మనం చదువుకుందాం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. అంటే నెంబర్ 1లో 1 తిమోతి 6వ అధ్యాయం